ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీరామ్, జై సీతారాం. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సీతాయనంలో ఇంతకుముందు విదేహ రాజ్యం, వాళ్ళ రాజ్యంలో ఎంతో హుందాతనంగా ఉంటారు. సామాన్యులు, ఉన్నవాళ్ళు అందరూ ఒకే విధంగా గౌరవించబడతారు. ప్రతి ఒక్కళ్ళకి విలువిస్తారనమాట ఆ రాజ్యంలో. అది ఎట్లా, రాజుగారు పాలనలో ఆయన ప్రజలకిచ్చే గౌరవాన్ని బట్టి ప్రజలు కూడా అలాగే ఉంటారనమాట. ఎంత లేని వాళ్ళైనా ఉన్నవాళ్ళనైనా ఎవ్వరిని అవమానించరు. అట్లా అన్నమాట. అది ప్రకృతి విధానం అది అన్నట్టు ఆ రాజుగారు ప్రకృతి లయలను అర్థం చేసుకొని సహజ చక్రాలను అనుగుణంగా వాళ్ళు జీవించేవాళ్ళు అనమాట. అక్కడ ఆ రాజ్యంలో అంతవరకు చదువుకున్నాం మనం. మాకు ప్రకృతి నియమాలు పవిత్రమైనవే కాక మా సమృద్ధికి మూలాలు. ప్రకృతి నియమాలు మాకు ఎంతో పవిత్రమైనవి, మా ఉన్నతికి కూడా అవే మాకు మూలాలు అని ప్రజలు అంటారనమాట. మా సంపద మా ప్రకృతి వనరుల మీద మాత్రమే కాక మా మహారాజు వివేక వనరులపైన కూడా ఆధారపడి ఉంది. ఆయన వివేకం మా జీవితపు అన్ని కోణాలకు నిర్దేశకత్వం వహించేది. ఆయన నుంచి మేము ప్రకృతి నియమాలను అనుసరించినంత వరకు ఏదో ఒక రకంగా మా అవసరాలన్నీ తీర్చబడతాయి. ఆయన ఎలా చెప్తే మేము అలాగే నడుచుకుంటాము. అప్పుడు ప్రకృతి కూడా, మనం ధర్మంలో ఉంటాం కాబట్టి మేము ప్రకృతి నియమాలను పాటిస్తాము, ప్రకృతి కూడా మాకు మా అవసరాలన్నీ తీరుస్తుంది అని వాళ్ళు ఆ రాజ్యంలో నేర్చుకున్నారు. దీనివల్లనే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దశరథ మహారాజు మాకు సహాయం అందించటానికి వచ్చారని ఆయన మాకు బోధించారు. జీవితంలో కొన్ని పాఠాలు నేర్పటానికి, జీవితంలో పాఠాలు మనం నేర్చుకోవటానికి కష్టాలు వస్తాయి. అయితే మనం నియమాలకు, విశ్వాసాలకు కట్టుబడి ఉండాలి. కష్టాలు వచ్చినా మనం ధర్మం తప్పకూడదు అని ఆ మహారాజు చెప్పారనమాట. ప్రకృతి నుంచి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకునే ఆలోచన మాకు లేదు. మాకు అవసరమైనంత వరకే తీసుకుంటాం మేము ప్రకృతి నుంచి. ఎందుకంటే మాకు జంతు, వృక్ష, సామ్రాజ్యాల అవసరాల పట్ల కూడా ఎరుక ఉంది. పూర్వపు రోజుల్లో మా ఆహారం చాలా వరకు సమృద్ధితో నిండిన అరణ్యాలు, లోయల నుంచే లభించేది. అవి అనేక రకాల ఫలాలు, గింజలు, ధాన్యాలు, దుంపలతో పొంగి పొరలేవి. అయితే మనుష్యులు పెరిగే కొద్దీ అరణ్యాలను ఆక్రమించుకోవటానికి ఆ ఆహారాలు తగ్గిపోయాయి. దాంతో జనకుని కుటుంబం మమ్మల్ని పంటలు పండించటం వైపు మళ్లించింది. పూర్వం ఆ ప్రకృతి, ఆ అడవిలో పండ్లు, కూరగాయలు, దుంపలు అవి దొరికే వాటితోనే అవి మాకు కావాల్సినంత వరకే తెచ్చుకొని మేము తినేవాళ్ళమి. ఇప్పుడు ఏంటి, ప్రజలు పెరిగిపోయారు, ఆ అడవిని కూడా మనం ఆక్రమించుకుంటున్నాము. అందుకని ఈ పంటలు పండించుకోవటం, పొలాల్లో పండించుకోవటం అలా నేర్పారు మహారాజు గారు. అయితే మా పూర్వీకుల అవసరాలన్నింటినీ ఒకప్పుడు మన పూర్వీకులు ఉన్నప్పుడు ఒకప్పుడు అడవులే తీర్చేయి, మా అవసరాలన్నీ అడవులే తీర్చేయి అన్న విషయాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. అందుకే మా మనస్సుల్లోనూ ఆత్మలలోనూ వాటి పట్ల గాఢ కృతజ్ఞత నెలకొని ఉంది. ఇప్పుడు ఈ వ్యవసాయం చేసుకుంటున్నా కానీ అడవి తల్లి ప్రకృతి మాత మాకు ఎంత ఇచ్చిందో, మా పూర్వీకులకు ఎంత ఇచ్చిందో మేము ఏ రోజు మర్చిపోము. మాకు
ఎప్పుడూ కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత, గౌరవం జీవితమంతటి మా జీవితం పట్ల ప్రేమ, ఇదే జనకరాజు బోధనల సారాంశం. ఇదే కృతజ్ఞతాభావం. ఎట్లా కృతజ్ఞత అనేది మా జనక మహారాజు మాకు అలా బోధించారు. భూమి పట్ల, దాని మట్టి పట్ల, అది మనకు మరింత ఆహారాన్ని అందిస్తుంది కనుక మాకు కృతజ్ఞత ఉంది. మరి ఆహారం లేని మన జీవితమే లేదు కదా. అందుకని ప్రతి క్షణం భూమి పట్ల, ప్రకృతి పట్ల మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. మేము ఆమెను గౌరవిస్తాం, ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటాము. భూదేవి మాకు ఒక కుమార్తెను ఇచ్చింది, అది ఆ భూమాత మనకు ఒక కుమార్తెను కూడా ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఈ భావాలు మరింతగా బలపడ్డాయి. మన పోషణే కాదు, మన కుమార్తెను కూడా ఇచ్చింది మాకు అని వాళ్ళ విశ్వాసం మరీ ఎక్కువైపోయిందనమాట. మా విదేహ సామ్రాజ్యాన్ని రక్షించటమే కాక మొత్తం ప్రకృతి సమతుల్యతను తిరిగి తేవటంలో తోడ్పడే గొప్ప బహుమతిని అందించింది. చాలా కాలంగా వర్షాలు ఆగిపోయాయి. మాకు మేము ప్రకృతి ప్రపంచ నియమాల కట్టుబడి ఉండి వాళ్ళ అన్ని రోజులు వర్షాలు పడపోయినా, తిండి లేకపోయినా ప్రకృతిని, భూమాతని ఒక్క మాట అనలా. వాళ్ళ నియమాలకి కట్టుబడే ఉన్నారు. అయినా వాళ్ళు కృతజ్ఞతాభావాలను తెలియజెప్పుకుంటూనే ఉన్నారు. భూమి మీద మరికొందరు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ దుశ్చర్యల వల్ల అందరూ ఇబ్బందులకు గురి అవ్వవలసి వస్తుంది అన్న వాస్తవం అర్థం చేసుకునేటట్లు చేసింది. దానివల్ల మేము యోచించలేని శక్తుల పట్ల మరింత ఎరుక పొందాము. అయితే మేము ఆ శక్తులను తరిమి కొట్టగల మా మహారాజు వివేకం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము. సంవత్సరాల తరబడి ఆయన చేసిన తపస్సు, పూజలు ఫలించి ఆయన ప్రగాఢ సహనం, ఓర్పుతో మేము మా మహారాజు శక్తి భౌతిక తలానికి అవతల సుదూరంగా విస్తరించింది అని గ్రహించాము. ఆయన తపస్సు, ఆయన ధ్యానమే అంత ఈ తలం కాకుండా భౌతిక తలం ఆయనకు ఎంతో దూరంగా ఆ పైనున్న దేవతలకే అందించి అంత విస్తరించింది అని వీళ్ళు గ్రహించారనమాట. మా మహారాజు ఎంత గొప్పవాడు. ఆయన తన కుమార్తెను ఇంటికి తెచ్చినప్పుడు ఆమెను ఆయనలాగానే దేవుళ్ళు ఇచ్చిన వరంగా స్వయంగా గొప్ప శక్తిగా భావించారంట వీళ్ళు. గ్రామ ప్రజలు ఆమె భూమి నుంచి పుట్టింది అని చెప్పగానే పరివారంలోని వారంతా ఆమె స్వయంగా ప్రత్యక్షమైంది అని ఋషులు మాట్లాడుకునే గొప్ప దేవి అని ఆమె తన స్వీయ ఇచ్ఛ ద్వారా భౌతిక రూపాన్ని ధరించింది. అది ఆమె మన కోసం ఆమె భౌతిక రూపాన్ని ధరించి వచ్చింది అని చెప్పుకుంటున్నారు. మహారాజు ఈ మాటలను ఖండించలేదు, మహారాజు ఏమనలేదు. ఆయన ఆమె భూదేవి యొక్క కుమార్తె అని గ్రామస్తులు చెప్పుకునే మాటలను అనుమతించారు. అందుకే ఆమెకు భూమి యొక్క పగులు అంటే భూమి గీత నుంచి ఉద్భవించింది అని అర్థం వచ్చే సీత, అందుకే ఆమెకు సీత అనే పేరు పెట్టారు. జై శ్రీరామ్.